ఇక్కడ కేకేకి ఏమైంది అంటున్నా నేను. డి శ్రీనివాస్కి ఏమైంది? They were rewarded. రివార్డెడ్. మరి మీరు ఏది ఎట్లుండో వాళ్ళు పోయిండ్రు, వాళ్ళు ఏం కాలేదంటూ మాట్లాడుతున్నారు. నేను రాజకీయ జీవితంలో మనం పోరాటం చేయగలిగే శక్తి ఉన్నంత మేము మనం కొనసాగుతాం. నాకు స్టిల్ లైఫ్ నాకు పోరాటం చేయగలిగే శక్తి ఉన్నది. ఏజ్ ఆఫ్ 75-76 ఆల్సో నా పోరాటం చేయగలిగే శక్తి ఉన్నది. నా జీవితకాలం పోరాటం చేయగలిగే శక్తి ఉన్నంతనే పోరాటం చేస్తాను. నా జీవితకాలం పోరాటం చేయగలిగే శక్తి ఉన్నంతనే పోరాటం చేస్తాను. సో మార్పు కావాలన్న మీరే ఇప్పుడు రేవంత్ రెడ్డిని మార్చాలని ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎలా ఉంటుంది? నేను ప్రజాభిప్రాయం మీరు ప్రజలను చైతన్యపరుస్తున్నాను. నేనంటే ప్రజలు మారాలి. ఈ మార్పు జీవన్ రెడ్డి కోరుకుంటున్నాడా? జగిత్యాల ప్రజలు కోరుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. నేనంటే ప్రజల్లో ఎదుగుతుందో కోరరు. ప్రజల్లో వచ్చిన ఒక మార్పుకు అనుగుణంగా నేను ముందు పోవడం జరుగుతుంది. మీరు ఒక్కసారి గ్రామాలు పర్యటించండి తెలిసిస్తుంది. 2.5 ఏళ్ళనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత అపప్రద మూట కట్టుకుందని భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఉందో, అంటే ఆయన 10 సంవత్సరాలలో ఏదైతే మార్పు అనే ఒక భావన ప్రజలు ఏర్పడ్డదో, 2 సంవత్సరాల కాలంలోనే ప్రజల మార్పు అనే ఒక భావన ఏర్పడ్డది. కాబట్టి ఇదో ప్రజలకు ఈయన కంటే ఈ రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ వాళ్ళు మంచి పెట్టారు. పెద్ద మనిషి ఏదైతుందో చెప్పినా చెప్పకుండా ఏదో చేసి పెట్టిండని చెప్పి అనుకుంటున్నాడు. పెద్ద మనిషి చెప్పినా చెప్పకుండా చేసి పెట్టిండని చెప్పి అనుకుంటున్నాడు. ఇది చెప్పిన చేయలేదని చెప్పి అంటున్నాడు. ఆయన ఎన్నికల్లో ఎప్పుడు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పి చెప్పలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి చెప్పలేదు, కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పి చెప్పలేదు, రైతులు బీమా సౌకర్యం కల్పిస్తా అని చెప్పి చెప్పలేదు. బట్ అమలు చేసి సో ఇప్పుడు వాటికి మీరు గతంలో కేసీఆర్ పాలనలో అమలైన పథకాలకు ఆకర్షితులై మీరు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈయన వైఫల్యాలు, రేవంత్ రెడ్డి గారికి ఒక వైఫల్యాలు దీనికంటే గత ప్రభుత్వం బెటర్ ఉన్నాయని చెప్పి ఒక భావన ఏర్పడి బెటర్ మాత్రమే ఆల్టర్నేటివ్. Naturally, anybody will think of better. When people think of better administration.